సో మనందరికీ తెలుసు ఏటికొప్పాకం బొమ్మలు అనేవి ఎంత ఫేమస్. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది ఏటికొప్పాకమే. ప్రతి సంవత్సరం కూడా మరిడి మాంబ ఉత్సవం అయితే చాలా గట్టిగా అయితే చేస్తారు. సో మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మేము వెళ్ళేసరికి బాణసంచా కార్యక్రమం అయితే ప్రారంభం అయిపోయింది. ఈ గ్రామం వచ్చేసి వారాహ నది ఒడ్డున ఉండడం వల్ల ఏటికొప్పాకం అని అయితే పేరైతే వచ్చింది ఈ గ్రామానికి. సో ఇక్కడ ఏంటంటే మరిడిమాంబ ఈ ఊరి గ్రామ దేవత. ఆవిడ ఈ ఉత్సవం అయితే ఘనంగా చేస్తారు. చూసారా లైటింగ్ అయితే ఎంత బాగా పెట్టారో. మేము వచ్చేసరికి ఏంటంటే నిమ్మకాయలు అమ్ముతున్నారు ఎక్కడ చూసినాని. సో ఈ నిమ్మకాయలు ఏం చేస్తారంటే అమ్మవారి గుడి మీద అయితే విసురుతారంట. సో మేము విసురుతున్నాము, మా అక్షరా చేత కూడా విసిరిస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మేము అమ్మవారి శక్తి వేషాల దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే మేము తీర్థంలోకి ఎంటర్ అయిపోయాము. మా ఎక్స్ట్రా కార్ ఎక్కింది. నెక్స్ట్ మేమైతే జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళాము. సో టికెట్లు తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు, కొట్టేసుకుంటున్నారు, అంత రష్ ఎక్కువగా ఉంది. జైంట్ వీల్ ప్రెజెంట్ అయితే స్కిప్ చేసి నెక్స్ట్ మేము ఇదైతే ఎక్కాము. వీళ్ళ దగ్గర మాకైతే టికెట్స్ అయితే దొరికినవి. సో మా అక్షరాలు తీసుకొని ఎక్కాము. కానీ ఎక్కిన తర్వాత ఎందుకు ఎక్కామో బాబు అనిపించింది. అంత హైట్కి వెళ్ళేసరికి మొత్తం అక్కడ ఆ విలేజ్ మొత్తం కనబడుతుంది పైనుంచి చూస్తుంటేనే. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ ఏంటంటే ఈ ఊరి యొక్క శివాలయం ఇది. ఈ వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేయండి. మన చిన్నప్పుడు జాతరలంటే ఏంటి మెయిన్ నాటకాలు, తోలుబొమ్మలాటలు అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే డాన్సెస్ చాలా ఫేమస్ అయిపోయి. సో ఇక్కడొచ్చేసి 4, 5 స్టేజెస్ దాకా ఉన్నాయి డీజే డాన్స్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ మేమైతే షాప్‌లోని కొన్ని బొమ్మలైతే చూసాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏటికొప్పాకం అనేది బొమ్మలకి చాలా ఫేమస్సు. ఈ గ్రామంలోని 2 వ్యక్తులకి బొమ్మలకు గాను రాష్ట్రపతి అవార్డులు కూడా అందుకున్నారంట. అంత ఫేమస్ ఇక్కడ బొమ్మలు. సో మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము. రిపబ్లిక్ డేలో కూడా ప్యారడేలోని ఈ బొమ్మలు అనేవి మనకి ప్రెజెంటేషన్ అయితే చేయడం జరిగింది. ఈ బొమ్మల తయారీకి వచ్చేసి సుమారు 400 సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉందంట. అంకుడు చెట్టు కర్ర నుండి అయితే ఈ బొమ్మలను అయితే తయారు చేస్తారంట. అదేవిధంగా ఈ బొమ్మల తయారీకి ఉపయోగించే రంగులను కూడా బయట మార్కెట్లో అవి కాకుండా న్యాచురల్గా తయారు చేసినటువంటి రంగులను వేస్తారంట వీటికి. సో అందుకే ఇవి అంత ప్రసిద్ధి అయితే చెందాయి. చూస్తున్నవి అయితే పెళ్ళికి సంబంధించిన ఘట్టాల్లోని బొమ్మలు. నెక్స్ట్ మేమైతే మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఆ బొమ్మలు అసలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాము. చూసారా, ఇవి హ్యాండ్ మేడ్ అంటే చేత్తోనే తయారు చేస్తారు ఈ బొమ్మలు అనేవి, ఎటువంటి మెషిన్స్ ఉపయోగించకుండానే. అన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.